శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని పలకగా ప్రాణం 5 విధములుగా అతని యందు ఉన్నట్టుది. ప్రాణం అనేది వాయువందు ప్రవేశించెను. అందుకే వాయువు ఈశానుడు. వాయువును ఎవ్వరూ నిందింపరాదు, వాయువుపై ఎదురు తిరగరాదు. ఏలాన ఈశ్వరుడైన వాయువు ప్రబలంగా వీచును. మహేశానుడు వాయువెడల సవ్యంగా ప్రవర్తించుదాన్ని, యజ్ఞాలను ఆచరించుటచే వాయువును గౌరవించువాన్ని, వాయువును సేవించువాన్ని హింసింపడు. అంత ధూమ్రవర్ణుడైన ఈశ్వరునితో బ్రహ్మ మరలా ఇట్లనెను, నేను పశుపతి నామంతో నిన్ను గూర్చి చెప్పి తిని, అది నీ 5వ రూపము, 5వ నామం. ఈ అగ్ని నీ 5వ నామానికి 5వ శరీరమగు గాత అని చెప్పగానే శరీరస్థమైన అగ్నివలే ప్రజ్వలించు తేజము ఉష్ణ సంయుతం అతని శరీరం ప్రవేశించను. అగ్ని ప్రవేశించుటచే పశుపతి అయ్యను. అగ్ని పశువగట చేతను అతడు పశువులను రక్షించుట చేతను అతని భౌతిక శరీరం పశుపతి పేరున పిలువబడెను. ఆ పశుపతి తనువు అగ్ని. అందుకే అపవిత్రమైన మేధ్య పదార్థాన్నెవరూ దహింపరాదు. అంతేకాదు ఎవ్వరినూ అరికాలను కాచుకొనరాదు. అందుకే అగ్నిని కింద ఉంచరాదు, దాన్ని దాటరాదు. ఇట్లు వర్తించువాన్ని పశుపతి బాధింపడు, గాయపరచడు. శ్వేతపింగళుడైన రుద్రునితో బ్రహ్మ మరలా ఇట్లనెను, నేను నీకు 6వ నామంగా భీముడు అని చెప్పి తిని, ఓ ప్రభు, అది ఆకాశపు నామమై నీకు 6వ నామమగుగాక అని పలకగానే అతని శరీరస్థమైన అవకాశము సుషిరమయ్యను. ఆకాశమంతని శరీరమును ప్రవేశించెను. అందుకే అది భీమనామక శివుని శరీరం. ఆ కారణాన శివుడు ఆకాశమున ఉన్నట్టుగా స్మరించబడుచున్నాడు. ఆ కారణాన సంవృతం చేయకుండా మలమును మూత్రము పారవేయరాదు. ఆచ్ఛాదనం లేక అన్నం తినరాదు, నీటిని తాగరాదు, మిథున క్రియలు చేయరాదు. భుజించగా మిగిలిన ఉచ్ఛిష్టముననగా ఎంగిల్ని ఆచ్ఛాదనం లేక పారవేయరాదు. ఇట్లా ఆచరించువాన్ని భీమనామకుడైన ఈశ్వరుడు హింసించడు, గాయపడను. అంత సర్వప్రభుడైన ఈశ్వరునితో బ్రహ్మ మరలా ఇట్లనెను, నేను చెప్పిన నీ 7వ నామం ఉగ్రుడు, దీక్షితుడైన బ్రాహ్మణుడు. ఆ 7వ పేరింటి వాడగను. అతడట్లు పలకగానే అతని శరీరస్థమైన చైతన్యం దీక్షితుడు, బ్రాహ్మణుడు, సోమయాజయును అయిన ఇతన్ని ప్రవేశించెను. దీక్షితుడై సోమయాజయే ఉండినంత కాలం బ్రాహ్మణుడు ఉగ్రుడగను. అందుచేతనే అతన్నెవ్వరూ నిందించరాదు, ఎదురు తిరగరాదు. అతన్ని గురించి పరివాదం చెయ్యరాదు. ఎవరతన్ని నిందింతురో వారు వాని పాపం పొందుదురు. ఇట్లు యుక్తంగా ప్రవర్తించు ద్విజులను ఈశ్వరుడు హింసించడు. అంత భాస్కర జ్యోతిమంతుడైన శివునితో బ్రహ్మ మరలా ఇట్లా పలికెను, నేను చెప్పిన నీ 8వ నామం మహాదేవ నామం. ఈ 8వ నామానికి భౌతికమైన తనువు చంద్రుడగుగాక. ఇట్లు చెప్పగానే సంకల్ప ధ్యానములతో నిండిన ఈశ్వరుని మనస్సు చంద్రుడు ప్రవేశించెను. ఆ కారణాన మహాదేవుడు చంద్రుడుగా భావించబడుచున్నాడు. అందుకే మహాదేవుడు శశి అని వ్యవహరించబడుచున్నాడు. అమావాస్య ఎందు బ్రాహ్మణుడు వృక్షమును, పొదను, ఔషధులను కొట్టరాదు, ఛేదించరాదు. మహాదేవుడు సోముడు. ఆత్మ ఔషధీ గణములు. పర్వములందెవ్వడు మహాదేవుని ఎట్లు తెలుసుకుని వృక్ష గుల్మౌషధీ గణం ఛేదింపక ఉండనో అతన్ని మహాదేవుడు చంపడు. సూర్యుడు పగటివేళ, చంద్రుడు రాత్రివేళ ప్రజలను రక్షిస్తారు. చంద్రసూర్యులు సన్నిహితంగా ఒకే చోట అమావాస్య నాటి రాత్రి యందు కలిసి ఉంటారు. అమావాస్య నాటి రాత్రి యందు నియమయుక్తమైన యోగ క్రియాధరణం చెయ్యాలి. ఈ దృశ్యమాన ప్రపంచమంతా అతని శరీరములతో, నామములతో రుద్రుడు వ్యాపించి ఉండును. ఏకాకియే సంచరించే సూర్యుని రుద్రుడు అంటారు. సూర్యుని ప్రకాశం చేతనే జనములు వారి నేత్రములతో వస్తువులు చూడగలుగుతారు. రుద్రుడు ముక్తాత్ముడై ఉండను. నిజ కిరణాలచే నీటిని తాగును. అన్నకాంక్షతో అన్నం తినబడుచున్నది, పానకాంక్షతో నీరు తాగబడుచున్నది. అంబోద్భవమైన దేహం శరీరాన్ని పోషించి వృద్ధిపరచును. భూ సంబంధమైన పరమేశ్వరుని శరీరం తన ప్రజలను పోషించున్నట్టు దగుటచే ఉత్తమమైనది. స్థిరీభూతమున తేజస్సుచే పరమేశ్వరుడు తన ప్రజలను భరిస్తున్నాడు. పార్థివమైన ఈశానుని శరీరం భూతజాలానికి అంతటికీ ముఖ్య ప్రాణవృత్తులతో సహా సర్వభూత శరీరములందు పార్థివ తనువు పోషించుచున్నది. పశుపతి శరీరం తిన్న ఆహారం, తాగిన పానీయములు భూతముల ఉదరములతో ఉన్నదాన్ని పచనం చేయును, జీర్ణం అందజేయును. వండునట్టుది అగ్ని అనబడను. శరీరంలో వాయువు యొక్క సులభ సంచారార్థములు గల ప్రదేశంలో భగవానుని శరీర నిర్మాణం ఒసంగును. ఆ శరీరంను భీమ అంటారు. బ్రహ్మవాదులైన బ్రాహ్మణుల స్థితి చైతన్యవశమున ఆరంభమగును. ఆ తనువు ఉగ్ర సంబంధి. అందుకే ఆరంభము నడిచినట్టివాడు ఉగ్రుడుగా స్మరించబడుచున్నాడు. సంకల్పించినది, ధ్యానించినది, ప్రజల్లో సమాస్థితమై ఉన్నట్టుది అయిన తనువు యొక్క భాగాన మానసిక శరీరం, అదియే చంద్రుడు. అది భూతజాలాలచే స్థిరపడి ఉన్నది. పునః పునః జన్మించి అతడు నవో భవతి, దినదిన వృద్ధి నొందును. ఆ చంద్రముడు యథాకాలంలో విబుధులచే అంబ ప్రసూతి అయిన చంద్రుడు
అంతర్గత స్థితామృతుడై మహాదేవునిగా స్మరించబడను. ఆ నీలలోహితుని ప్రథమ తనువు రౌద్రిగా కీర్తించబడింది. దాని పత్ని సువర్చల, ఆమె కుమారుడు శనేశ్వరుడు, అతడే శని. భవని యొక్క ద్వితీయ తనువు అపసుసగా స్మరించబడును, అనగా నీరు. దాని భార్య ధాత్రి, పుత్రుడు ఉసనుడు, అనగా శుక్రుడు. శర్వుని మూడవ శరీరం నామం భూమి. దాని పత్ని వికేసి, వారి పుత్రుడు అంగారకుడు. ఈశానుని చతుర్థ నామం వాతం, అది వాయువు తనువు. దాని పత్ని శివ. అనిలునికి 2 కుమారులు. ఒకడు మనోజవుడు, మనస్సుతో సమానమైన వేగం కలవాడు. రెండవ వాడు అవిజ్ఞాత గతి, తెలియబడని గమనం కలవాడు. అగ్ని పశుపతి శరీరంగా బ్రాహ్మణులచే స్మరించబడింది. స్వాహ అతని భార్య. స్కందుడు ఆమె కుమారుడు. అతని 6వ తనువైన భీమ ఆకాశంగా చెప్పబడుతున్నది. దిక్కుల ఆ తనువు యొక్క పత్నులు. స్వర్గం దాని కుమారుడు. 7వ తనువైన ఉగ్రము దీక్షితుడైన బ్రాహ్మణుడుగా స్మృతుడు. దీక్ష ఆ తనువు పత్నిగాను, సంతానుడు దాని కుమారుడుగాను వర్ణించబడిరి. 8వ తనువు మహత్తు, దాన్నే చంద్రునిగా స్మరించరి. దాని పత్ని రోహిణి, ఆమె కుమారుడు బుధుడు. అతని 8 శరీరాలు ఈ విధంగా నామాలతో సహితంగా కీర్తించబడినవి. ఈశ్వరుడు ఆయా శరీరాలతో ఆయా నామాలతో నమస్కరించబడవలను. సూర్యుని అందలి దేవతలు, నీరములు, భూమి, వాయువు, అగ్ని, ఆకాశము యజమాని తమ తమ నామాలతో ఈశ్వరునికి నమస్కరించవలను. తమ నామాలతో సహితం ఆ ఈశ్వరుడు గొప్ప భక్తితో గౌరవించబడవలను. ఎవడు పరమేశ్వరుని ఈ విధంగా నామాలతో శరీరాలతో తెలుసుకొనో అతడు ప్రజావంతుడగును, భవనితో సాయుధ్యం పొందును. పరమరహస్యమైన భీముని యొక్క యశస్సు నాచే పేర్కొనబడింది. ఓ బ్రాహ్మణులారా, ద్విపదులకు శుభమగుగాక, చతుష్పదులకు కళ్యాణమగుగాక. మహాదేవుని తనువులు నామములు కీర్తించబడినవి. ఇక భృగుని సంతానం గురించి వినుడు. ఋషి సృష్టి వర్ణనం. సూతుడు ఇట్లు పలికెను. భృగుని వలన ఖ్యాతికి 2 పుత్రులు 1 పుత్రిక కలిగిరి. ఆ కుమారులిద్దరూ సుఖదుఖాలు కలిగించుటకు ప్రభువులు. వారే సర్వప్రాణులకు శుభాశుభములను ఇచ్చేవారు. వారిరువురు ధాత విధాతలు. ధాత సంవర్ధకుడు, విధాత శుభాశుభములు ఇచ్చేవాడు. వారు మన్వంతరములందు ఉండరి, అందు సంచరించిరి. వారి యొక్క జ్యేష్ఠ భగిని శ్రీదేవి. ఆమె లోకాలను పవిత్రీకరించినది. ఆమెకు బలము, ఉన్మాదము అను పేర్లు గల 2 పుత్రులు నారాయణుని వలన కలిగిరి. బలం యొక్క పుత్రుడు తేజం, ఉన్మాదం యొక్క పుత్రుడు సంశయం. ఇతరులు అనేకులు మానసపుత్రులు అతనికి పుట్టిరి. వారు ఆకాశమందు తిరుగువారు. వారు దేవతల యొక్క పుణ్యకరముల యొక్క విమానములు నడిపెదరు. అయతి నియతి అనేవారు మేరువు పుత్రికలు. అయతి అనగా భవిష్యత్తు, నియతి అనగా నిగ్రహం. అయతి నియతులు ధాతృ విధాతృ భార్యలుగా చెప్పబడిరి. దృఢవ్రతులైన ప్రాణము మృకండు వారి కుమారులు. వారు సనాతనులు, బ్రహ్మకోశులు. మనస్సుని యందు మార్కండేయుడు ఉద్భవించను. ఇతడు మృకండుని పుత్రుడు. అతని కుమారుడు వేదశిరసుడు. ఇతడు మార్కండేయునికి ధూమ్రపత్ని వలన కలిగెను. వేదశిరసునికి పీవరియందు కలిగిన పుత్రులు వంశకరులుగా పేర్కొనబడిరి. వేదపారకులైన ఋషులు మార్కండేయులుగా విఖ్యాతి పొందిరి. ప్రాణునికి పుండరీకయందు ద్యుతిమంతుడు అను కుమారుడు కలిగెను. ద్యుతిమంతునికి 2 పుత్రులు. వారు ఉన్నతుడు, స్వనవాతుడు. వారిద్దరికి భార్గవ వంశం వారితో పరస్పర సంబంధ బాంధవ్యాలచే పుత్రులు పౌత్రులు కలిగిరి. వారు స్వయంభువ మన్వంతరాన మరణించిరి. ఇక మరీచి యొక్క సంతానం గురించి వినుము. ప్రజాపతి అయిన మరీచి పత్ని సంభూతి. ఆమె పూర్ణమాసుడను కుమారుని కనెను. అంతేగాక ఈ కుమార్తెలను కూడా కనెను. వారు కృషి, వృష్టి, త్విష, శుభంకరురాలైన ఉపచితి. పూర్ణమాసుడు సరస్వతి యందు 2 పుత్రులను కనెను. వారిద్దరూ ధర్మిష్ఠుడైన విరజుడు, పర్వసుడను విరజుని కుమారుడు సుధాముడు. అతడు లోక విస్తృతుడు. విరజ గౌరుల కుమారుడైన సుధాముడు తూర్పు దిక్కును ఆశ్రయించెను. ప్రాగ్దిశాపాలకుడైన సుధాముడు ధర్మాత్ముడు, ప్రతాపవంతుడు, మహాయశస్వైన పర్వసుడు పర్వగణన క్రియయందు ప్రవిష్టుడయ్యను. పర్వసుడు పర్వసయందు 2 కుమారులను కన్నెను. వారిద్దరూ ధీమంతులైన యజుర్ధాముడు, స్తంభకాశ్యపుడు. వీరికి 2 పుత్రులు. వారు సన్యాసుడు, నిశ్చితుడు. వీరి గోత్రమును వృద్ధి పొందించిన వారేరి. అంగీరసుని పత్ని స్మృతి 4 కూతుళ్లను 20 కుమారులను కన్నెను. ఆ 4 కూతురు లోకంను మిక్కిలి విస్తృతులు. వారు సినీవాలి, కుహు, రాక, అనుమతి అనేవారు. భరతాగ్ని కీర్తిమంతులను వారు ఆ 2 కుమారులు. భరతాగ్నియే అగ్ని. సద్వతి అగ్నికి పర్జన్యుని కనెను. హిరణ్యరోముడైన పర్జన్యుడు మరీచి యందు పుట్టెను. ఇతడు వేరొకడు, హిరణ్యరోముడైన పర్జన్యుడు. ఇతడే లోకపాలుడు. ప్రళయాంతమందున్నటి వారి కీర్తిమంతునికి చరిష్ఠువు, ధృతిమంతుడని 2 పవిత్రులు పుత్రులు.
వీరిద్దరూ అంగిరస వంశాన మిక్కిలి ఉత్తములు. వారి పుత్రులు పౌత్రులు వందల సంఖ్యలో ఉన్నారు. వారందరూ గతించారు. అనసూయ అత్రి వలన అకల్మషులైన 5 ఆత్రేయులను కనెను. ఆమె ఒక కూతుర్ని కూడా కనెను. ఆమె పేరు శృతి. ఆ శృతి కుమారుడు శంఖపాదుడు. ఆమె పౌలహుడు ప్రజాపతి అయిన కర్దముని పత్ని. ఆ 5 అతడి కుమారులు సత్యనేత్రుడు, హవ్యుడు, అపోమూర్తి, శనేశ్వరుడు, సోముడు. వీరందరూ స్వయంభువ మన్వంతరాన దేవులతో సహితం గతించిరి. మహాత్ములైన ఆత్రేయులకు పుత్రులు పౌత్రులు వందలు సహస్రములు కలరు. వారును స్వయంభువ మన్వంతరాన గతించిపోయిరి. పులస్సుని భార్య ప్రీతి. ఆమె శతుడు దానాగ్ని. అతని పూర్వజన్మలో స్వయంభువ మన్వంతరాన అగస్త్యుడుగా స్మరించబడుచున్నాడు. పులస్సునికి 3 కుమారులు. మధ్యముడు దేవబాహువు. 3వవాడు అత్రినామకుడు. మొదటివారు దానాగ్ని నాయకుడు. వారికి ఒక చెల్లెలున్నది. ఆమె పేరు సద్వతి. ఆమె ప్రసిద్ధురాలు. ఆమె శుభవంతురాలు, పవిత్రురాలు. భరతాగ్నికి పత్రి, పర్జన్యునికి తల్లి. ఓం శాంతి శాంతి శాంతి.